బ్రేకింగ్ న్యూస్ తిరుమల కొండపై కిడ్నాప్ అయిన బుజ్జిగాడి మిస్టరీని ఛేదించారు పోలీసులు. బాలుడితో సహా నిందితుడిని పట్టుకొచ్చారు. దీంతో ఈ నెల 14న తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారి చెన్నకేశవ్ కిడ్నాప్ మిస్టరీ వీడింది. తమిళనాడులోని నామల్ నుంచి బాలుడిని తీసుకొచ్చిన పోలీసులు మీడియాకు చూపించారు. బాలుడిని చూసిన తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. తమ బిడ్డను క్షేమంగా తీసుకొచ్చిన పోలీసుల రుణం తీర్చుకోలేమని సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులు విడుదల చేసిన నిందితుల ఊహా చిత్రంతో పాటు వారి వీడియోల ఆధారంగా 16 రోజుల పాటు TV9 వరుస కథనాలు ప్రసారం చేసింది. మరోవైపు ఏపీ సహా తమిళనాడుకు పోలీసులు ప్రత్యేక బృందాలను పంపారు. అన్ని పోలీస్ స్టేషన్లకు చిన్నారి ఫోటోతో పాటు కిడ్నాపర్ల వీడియోను పంపారు. ఈ క్రమంలో తాము పట్టుపడక తప్పదని భయపడ్డ కిడ్నాపర్లు అశోక్, తంగాయి ఇద్దరు నామకల్ జిల్లాలోని బెలుకుర్చి పిఎస్లో లొంగిపోయారు. నామకల్ జిల్లా పోలీసుల సమాచారం మేరకు జిల్లా పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడితో పాటు నిందితులను తిరుపతికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వివరాలను ఎస్పీ విజయలక్ష్మి మీడియాకు వివరించారు. మన 12వ తారీఖు మధ్యాహ్నం వాళ్ళు వైకుంఠం 2 కాంప్లెక్స్లో వెళ్ళి మళ్ళీ 12వ తారీఖు నైట్ వాళ్ళు దర్శనం చేసుకొని బయట వచ్చిన క్లియర్ ఫుటేజెస్ దొరికింది. సో ఆ ఫుటేజ్ దొరికిన తర్వాత మనం అన్ని అనలైజ్ చేసినప్పుడు వీళ్ళే కిడ్నాపర్స్ అని మనం మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. అది 25th నైట్. సో ఆల్మోస్ట్ మనకి ఇన్సిడెంట్ జరిగి 10 days తర్వాత మనకి ఫుటేజెస్ దొరకడం జరిగింది. ఆ ఫుటేజ్ దొరికిన తర్వాత అగైన్ మన టీమ్స్ ఏదైతే తమిళనాడులో ఇక్కడన్నీ ఉందో వాళ్ళకన్నీ మళ్ళీ అగైన్ కమ్యూనికేట్ చేస్తాం. ఈ ఫుటేజెస్ ప్లస్ పోస్టర్స్ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ ఫుటేజెస్ పోస్టర్స్ అన్నీ అగైన్ ఆ బస్సెస్లో అతికించడం అవన్నీ జరిగింది. సో దానివల్లనే ఎక్కువ వీళ్ళు మనకి వీళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే మెజెస్టిక్ రైల్వే కాలనీలో వీళ్ళు ఒక వారం ఉన్నట్టు, తర్వాత మళ్ళీ వాళ్ళు నామకల్కి వెళ్ళి అక్కడ పోయినప్పుడు ఈ పోస్టర్స్ ప్రతి బస్సులో ప్రతి దీంట్లో పోస్టర్స్ అన్ని ఉండడం చూసి భయపడి వాళ్ళు అక్కడ సరెండర్ అయ్యారు. 16 రోజుల తర్వాత తమ బాలుడిని తీసుకొచ్చిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారిని ప్రాణాలతో పట్టుకున్న పోలీసుల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. చిన్నారి చెన్నకేశవులు పేరెంట్స్ది అనంతపురం జిల్లాలోని ఉరవకొండ. దైవ దర్శనం కోసం ఈ నెల 13న తిరుమలకు వచ్చారు. 14న రాత్రి అందరి భక్తుల్లాగే శ్రీవారి ఆలయం ఎదుట నిద్రించారు. అయితే తెల్లవారుజామున చెన్నకేశవులను కిడ్నాపర్లు అపహరించుకు వెళ్లారు. తెల్లారి చూసేసరికి పిల్లాడు కనిపించకపోవడంతో వెంకటేష్ దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమ బిడ్డ దొరికే వరకు కొండ దిగేది లేదంటూ తిరుమలలోనే ఉండిపోయారు. వెంకన్నపై భారం వేసి 16 రోజులుగా కొండపైనే ఉన్నారు. వెంకటేష్ దంపతుల ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి కిడ్నాపర్లను గుర్తించారు. అయితే కిడ్నాపర్ల ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో ఊహా చిత్రం విడుదల చేశారు. ఆర్టీసీ బస్సులు, రైల్వే స్టేషన్లు, రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. చిత్తూరు, కర్ణాటక, తమిళనాడులోని పలు ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించి గాలించారు. ఇంత చేసినా బుజ్జిగాడు ఎక్కడున్నాడో చిన్న క్లూ కూడా దొరకలేదు. అయినా పోలీసులు పట్టుబిడవకుండా ప్రయత్నించారు. దర్యాప్తుపై ఆరోపణలు వ్యక్తం అవుతున్న క్రమంలో తమిళనాడు పోలీసులు బాలుడిని పట్టుకోవడంతో జిల్లా పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.